సో అట్లా ఎప్పుడు చూడు ఎగ్జామ్స్ ముందు ఒక హాఫ్ మంత్ ఎక్కడో చేసిన ఒక హాఫ్ మంత్, లేదా ఎగ్జామ్కి జస్ట్ ముందున్న ఒక హాఫ్ మంత్ అట్లా చేసిన దాంతోనే పైన కొంచెం ఎంసీక్యూస్ అట్లా ఏవైనా వీడియోస్ వచ్చిన వీడియోస్ 1 monthవి అట్లా వీడియోస్ని తీసుకొని చదువుకొని వెళ్ళడం వల్ల నేను ఓన్లీ అసలు జిఏ సెక్షన్లో నాది సింగిల్ డిజిట్ అటెంప్ట్స్ ఉంటాయన్నమాట, either 5 or 6 అట్లా ఉంటుంటాయి ఎప్పుడు చూడు. అందుకే నేను ఈసారి ఏమనుకుంటున్నా, ఖచ్చితంగా ఇప్పుడు ఆగస్ట్లో నుంచి IBPS ప్రిలిమ్స్ స్టార్ట్, బట్ అక్టోబర్లో మెయిన్స్. సో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 months జూన్లోనే ఉన్నాను కాబట్టి, ఇప్పుడే క్యాలెండర్ జూన్ మంత్లోనే వచ్చింది కాబట్టి ఈ 4 months కూడా మంచిగా బాగా చదువుకొని క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దాదాపు జూన్ ఫస్ట్ వీక్ విన్నాను ఏ రోజు ఆ రోజు, అండ్ ఇప్పుడు జూన్ 3rd week వినేసాను ఈ రోజు ఆ రోజు. ఇప్పుడు 4th week స్టార్ట్ అయింది. సో ఇప్పుడు 4th weekతో పాటు 2nd week కంబైన్ చేసుకొని ప్యారలల్గా ఒక రోజులో 2 current affairs 2 datesవి ఫినిష్ చేస్తే నాకు జూన్ మంత్ మొత్తం కూడా అయిపోతుంది జూన్ ఎండింగ్ కల్లా. అండ్ మంచిగా రివిజన్ కూడా చేసేసుకోవాలి బాగా. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది am I capable of doing it or not this time అని చెప్పి. నాకు ఇన్నిసార్లు నాకు ఒక 2 to 3 years ఎందుకు పడుతుంది, లేట్ ఎందుకు అవుతుంది అంటే సెలెక్షన్ నాకు ఈ కరెంట్ అఫైర్స్ అండ్ కంప్యూటర్ వల్లనే అన్నమాట. సో దిస్ టైమ్ ఐఎమ్ ట్రయింగ్. ఇప్పుడు నాకు NICL ఏవో July 20 ఉంటుంది ప్రిలిమ్స్, దాని ముందు లోపే నాకు కంప్యూటర్ కూడా మినిమం ఒక 20 to 23 క్లాసెస్ అలా ఉన్నాయి పెయిడ్ కోర్స్లో 2025 బ్యాచ్. సో ఐఎమ్ థింకింగ్ ప్రిలిమ్స్ లోపే ఒకసారి అన్ని వీడియోస్ ఆల్రెడీ మొన్న RRBPO 2024లో వినేసాను. సో ఇప్పుడు రివిజన్ లాగా మంచిగా ఉంటుంది అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసుకున్నా. సో దట్ ప్రిలిమ్స్ లోపు నాకు కంప్యూటర్ ఒకసారి వినడం అర్థం చేసుకోవడం అయిపోవాలి, బాగా చదువుకోవడం అంతా అయిపోవాలి. అండ్ మళ్ళీ ప్రిలిమ్స్ అయిపోయాక నుంచి July 20 ఆ టైం నుంచి ఆగస్ట్ ఎండింగ్, August 31 కంప్యూటర్ ఉంది. సో మెయిన్స్ ఉంది NICL ఏవో. సో అప్పటికల్లా మళ్ళీ ఒకసారి 1 time మొత్తం హోల్ రివిజన్ చేసినట్టు ఉంటుంది. అందుకని ఇంకా నేను స్టార్ట్ చేయాలని చెప్పుకొని కరెంట్ అఫైర్స్ అండ్ కంప్యూటర్ ఖచ్చితంగా ఈసారి బాగా చేసి కంప్లీట్ చేసుకోవాలి అని టార్గెట్ పెట్టుకున్నా. ఐ విల్ గివ్ మై బెస్ట్ దిస్ టైం. అందుకే నేను యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసుకున్నా. నేను ఒకవేళ నాకు మోటివేషన్ లేకపోయినా ఐ విల్ ట్రై ఖచ్చితంగా అని చెప్పి చేస్తానని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇవాళకి వస్తే ఇందాక ఈవినింగ్ నేను చూసారు కదా టీవీలో పెట్టుకొని చేస్తున్నా, అంటే లైక్ ఇవాళ నడుము నొప్పులు ఉన్నాయని చెప్పి పడుకొని చూసేటప్పుడు టీవీని చూస్తే బాగుంటుందని చెప్పి టీవీని పెట్టుకున్నా. బట్ లేటర్ కూర్చొనే చదువుకున్నాను ఇంకా మళ్ళీ. సో టీవీ పెట్టుకున్నాను, చదువుతున్నాను. మధ్యలో ఈవినింగ్ 6:30 ఆ టైంకి సమ్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది ఇంట్లో. కథం ఇంకా మధ్యలోనే ఆగిపోయింది. 23rd June మధ్యలోనే చదవడం ఆగిపోయింది అనమాట. అసలు మూడ్ అంతా ఖరాబ్ అయిపోయింది, పిచ్చిగా ఉంది. ఇంకా అందుకే ఏం చేయలేకపోయాను, ఆడికే స్టాప్ చేసేసాను. రేపు ఇంకా మళ్ళీ ఫ్రెష్గా. అది కాక నేను ఏం నోటీస్ చేశానంటే 2 parts ఉన్నాయి 23rd Juneవి. ఇంకా నాది ఫస్ట్ పార్ట్లోనే హాఫ్ ఉంది, కంప్లీట్ చేయలేనని చెప్పి ఇంకా రేపటి కంప్లీట్ చేసుకుందామని పెట్టుకున్నాను. సో ఇవాళ 4 hours. బాయ్.